నీకు ఎలా అనిపించింది? నువ్వు డాడీ మమ్మీతో ఫస్ట్ లో వెళ్ళినప్పుడు ఇష్టం లేకుండా వెళ్ళేదానివా? ఫ్రాంక్ గా చెప్పేసాయి, అబ్బా ఏంటి ఇవన్నీ గుళ్ళలోకి తీసుకెళ్తున్నాడు, భజనలకు తీసుకెళ్తున్నాడు అనిపించేదా? నిజంగా చెప్పు. తర్వాత మంచిగా అనిపించడం నాకైతే జనరల్ గా అలాగే అనిపిస్తుంది. చక్కగా పిల్లలకి మొదట్లో ఇవన్నీ ఏంటి అరే హ్యాపీగా అలా అనిపించేదా ఫస్ట్ అక్కడికి భగవద్గీత క్లాస్ కి వెళ్ళినప్పుడు? బిగినింగ్ లో అయితే ఇస్కాన్ అంటే ఏంటో, కృష్ణుడు అంటే ఎవరు, గౌరవనీత అంటే నాకు అది ఏం అర్థం అవ్వలేదు. కానీ వెళ్తుంటే అక్కడ పండుగలు కలిగేటప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది, లెక్చర్ అయినా కీర్తన అయినా. అది జరుగుతున్నప్పుడు కొంచెం స్లోగా అర్థమవుతుంది. నిన్ను భక్తులు పరిచయం అయిన తర్వాత కూడా ఆ విశిష్టత కూడా కొంచెం తెలిసింది. దాని ద్వారా కొంచెం ఈ ఇస్కాన్కి మీనింగ్, ఇంపార్టెన్స్, శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళ సంకీర్తన మిషన్, దాని ఇంపార్టెన్స్ మొత్తం కొంచెం అర్థమైన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్. ఫస్ట్ టైం ఇట్లా భజన చేస్తారు, హరే కృష్ణ అని డాన్స్ చేస్తారు, ఎలా అనిపించింది? హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్ ఫస్ట్ టైం? వేరే టెంపుల్స్ ఎప్పుడైతే వెళ్తామో కొంచెం వెళ్ళి అమ్మ నాన్న అన్నట్టు తీర్థం తీసుకొని. ఎప్పుడైనా అడిగావా మమ్మీ డాడీ ఏంటి మమ్మీ ఇదంతా, ఏం డాన్స్ ఏంటి, హరే కృష్ణ మంత్రం అని అడిగావా మమ్మీ డాడీ ఏమని అన్నావా? జస్ట్ అబ్జర్వ్ చేసిన. జస్ట్ అబ్జర్వ్, యూ డెంట్ ఫీల్ నెగటివ్ ఆర్ పాజిటివ్, జస్ట్ న్యూట్రల్, జస్ట్ అబ్జర్వ్ చేసావు. కొంచెం క్యూరియస్ అనిపించింది, క్యూరియస్ గా అనిపించింది. ఎస్, అంటే ఆసక్తిగా అనిపించింది. హరే కృష్ణ అని చక్కగా నృత్యం చేస్తుంటారు. సో ఆసక్తి అనిపించింది అసలు ఇది ఏంటి అన్నట్టుగా అబ్జర్వ్ చేసింది. సో ఎప్పుడైతే క్లాసెస్ వినడం మొదలు పెట్టిందో, గౌరాంగ్ ఎవరు, నిత్యానంద్ ఎవరు, ఇవన్నీ మొదట్లో తెలియకపోయేది, కొత్త పదాలు ఇప్పుడు అన్ని అర్థమవుతున్నాయి అని చెప్తున్నారు. చూడండి ఆ యొక్క శ్రవణం యొక్క మహిమ, జ్ఞానం యొక్క మహిమ. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నావా? ఓ వెరీ నైస్. హౌ మెనీ రౌండ్స్ యు ఆర్ డూయింగ్ నౌ? మినిమం 1 రౌండ్. మినిమం 1 రౌండ్. వెరీ గుడ్ ఆన్సర్. ఎందుకంటే మినిమం 1 రౌండ్ అని చెప్పింది, అది ఫస్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్. అందరు గుర్తుపెట్టుకోవాలి. అంటే షీ హాస్ గివెన్ కమిట్మెంట్ ఆఫ్ 1 రౌండ్ టు లార్డ్ వితౌట్ ఎనీ ఫెయిల్. ఓకే, దట్స్ వెరీ గుడ్. కమిట్మెంట్ అలాగే కనిపించే. మీరు ఎన్ని రౌండ్లు చేస్తున్నారు? డైలీ 2 to 4. సో మినిమం ఇస్ 2, బేస్డ్ ఆన్ సిచువేషన్ 4. ఒక్కొక్కసారి అయితే వీకెండ్స్ లో అయితే 8 to 8 రౌండ్స్. సో 2 అయితే కమిట్మెంట్. 2 అయితే సో కమిట్మెంట్ ఈస్ వెరీ గుడ్. సో భగవంతుడు మనం ఎంత కమిట్మెంట్ ఇస్తామో అంత కమిట్మెంట్ భగవంతుడు ఇస్తాడు. సో 1 and 2 జపమాల చేస్తే కూడా ఎంత పీస్ ఆఫ్ మైండ్, అంటే చాలా హాయిగా అనిపిస్తుంది చెప్పాలంటే. అంటే జపమాల చేయక ముందు చేసిన తర్వాత చాలా చేంజెస్ చూసాము. సో హరినామ జపం మొదలు పెట్టినాక చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ రియల్. భగవంతుడు ఇచ్చిన ఈ హరినామాన్ని కూడా మీరు చెప్పి చూడండి. తేడా రాకపోతే అప్పుడు మీరు కామెంట్ పెట్టండి. కలియుగంలో హరినామ కేవలం హరినామము తప్ప వేరే గతి లేదు అని చెప్తుంది. కలియుగానికి మనకి శాస్త్రం ఇచ్చింది ఏంటి అంటే హరినామము. ఖచ్చితముగా పాజిటివ్ వైబ్రేషన్, పీస్ఫుల్నెస్ అన్ని వస్తాయి. సో ది గుడ్ పాయింట్. సో హౌ మెనీ రౌండ్స్ యు ఆర్ డూయింగ్ చాంటింగ్ నౌ? I started with 2 తర్వాత 4 తర్వాత 8, ఇప్పుడు 16 చేస్తున్నాను. లాస్ట్ నవంబర్ నుంచి థ్యాంక్స్ గివింగ్ నుంచి. థ్యాంక్స్ గివింగ్ అని ఉంటది అమెరికాలో. సో నాకేమనిపించిందంటే థ్యాంక్స్ గివింగ్ టు పేరెంట్స్, ఫ్యామిలీ అంతా ఇస్తున్నాం, బట్ భగవంతుని కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా. ఎందుకంటే మనకి ఇన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనకు ఏదైనా లేకపోతేనే భగవంతుని బ్లేమ్ చేయడం కాదు, ఇచ్చిన దానికి క్రెడిట్ కూడా ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ థ్యాంక్స్ గివింగ్ నుంచి 16 చేయాలని కమిట్ అయ్యాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ భగవంతుడు చాలా ఇచ్చాడు. మనకి మంచి జాబ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు, వెన్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్, అంటే నెక్స్ట్ లైఫ్ ఉంటే ఎక్కడ ఉంటామో తెలియదు, మనం ఉన్న ఇండియాలో పుడతామో లేదో తెలియదు, మనకి ఈ జ్ఞానం వస్తుందా లేదో తెలియదు. ఈ యుద్ధాలు జరుగుతుంటే, ప్రపంచంలో వరల్డ్ జరుగుతున్న అన్ని ప్రాబ్లమ్స్ చూస్తుంటే మనం ఎంత లక్కీ, సో లక్కీ కదా. మనకి నెక్స్ట్ లైఫ్ లో అసలు ఎట్లుంటుందో తెలియదు మనకి. ఇప్పుడు ఉండి అన్ని తెలిసి, ఇంత జ్ఞానం ఉండి తెలిసినప్పుడు వై నాట్ అని స్టార్ట్ చేశాను. ఒక్క రోజు కూడా మిస్ కాకుండా దేవుని దయ వల్ల, కృష్ణ మెర్సీ వల్ల చేస్తున్నాను. థ్యాంక్స్ గివింగ్ డే రోజు భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ 16 మాలలు స్టార్ట్ చేశారు. సో మొదట్లో 2 మాలలు అంటే 108 ఉంటాయి ఒక్క మాల అంటే, అలా 2 నుంచి 16 మాలలు. ఒక చక్కడైన మాట చెప్పారు. భగవంతుడు నాకేమి ఇచ్చారు అని చాలా మంది అడిగే వాళ్ళ నేను కూడా చూశాను. కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్,
లేకపోతే కుడి కాలు లేదని, ఎడమ కాలు లేదు, రైట్ హ్యాండ్ లేదు, లేకపోతే నాకు అలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని అనుకుంటారు. కానీ అది వచ్చినప్పుడు భగవంతుడిని నిందిస్తారు. భగవంతుడు నా కాళ్ళు తీశాడు, లేకపోతే నా చేతి తీశాడు అని నిందిస్తారు. మళ్ళీ అదే వ్యక్తికి మంచి ఏదైనా అదృష్ట జాతకం లాగా ధనం వచ్చేటట్లు, పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు, కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు, మంచి సుఖంగా ఉన్నప్పుడు భగవంతుడు నాకు ఈ సుఖాన్ని ఇచ్చామని మాత్రం భగవంతుడికి చెప్పదు. అవునంటారా? హ్యాపీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక లోపము లేదా సమస్య ఉంది, ఆ సమస్యకి భగవంతుడిని బ్లేమ్ చేస్తాడు. కానీ అదే వ్యక్తికి ఇంకొక హ్యాపీనెస్ ఇచ్చినప్పుడు భగవంతుడా నువ్వే హ్యాపీ ఇచ్చావని మాత్రం అన్నారు. చూడండి జనాలలో ఇది ఉంటుందా లేదా అబ్జర్వ్ చేయండి. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక చెయ్యి లేదనుకోండి, ఈ చెయ్యి లేదు అని నిందిస్తాడు. మళ్ళీ అదే వ్యక్తికి 100 కోట్ల ఆస్తి ఉంది అనుకోండి, కృష్ణ స్వామి విష్ణు నాకు ఎంత ఆస్తి ఇచ్చావని భగవంతుని చెప్తారా? చెప్పరు. అంటే బ్లేమ్ చేయడానికి భగవంతుడు కావాలి, సుఖం ఇచ్చినందుకు మాత్రం ఇది కాదు. కాబట్టి మనకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కాలో లేకపోతే ఒక చెయ్యి ఒక వేలో ప్రాబ్లం ఉందనుకోండి, కళ్ళు లేని వాళ్ళు 2 కాళ్ళు లేని వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, నాకు 2 కళ్ళు ఇచ్చాడు భగవంతుడు, నేను ఎంత అదృష్టవంతుని అనుకోవచ్చు. భగవంతుడికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలంటే లక్షల రకాల కారణాలు ఉన్నాయి. సో మనము ఆ కృతజ్ఞతాభావం భగవంతుడికి ఎప్పుడు ఉండాలి. మనకి కష్టాలు ఉన్నాయి అని అంటే కారణం మనమే. ఒకరిని మర్డర్ చేసి జైలుకు వెళ్ళి నాకు జైలరు నన్ను కొడుతున్నాడు, లేకపోతే అలా వైట్ డ్రెస్ వేసి కొడుతున్నాడు, ఈ జైలర్ మంచివాడు కాదు అంటే ఎలా ఉంటుంది? ఇది కూడా అలాగే ఉంటుంది. ఓకే, అలాగే మీ యొక్క ఆహారపు అలవాట్లలో ఏమైనా తేడా వచ్చాయా? మనకి మీరు భగవద్గీత విన్నప్పటి నుండి విననప్పటికీ తేడా, ఈ 6 నెలలు 1 year ఏమైనా ఆహారపు అలవాట్లలో తేడా వచ్చిందా? ఆ తేడా వచ్చినాక మీకు మనశ్శాంతిలో కానీ ఏదైనా డిఫరెన్సెస్ అనిపించాయా? అవును, యాక్చువల్గా భగవద్గీత వినక ముందు విన్న తర్వాత చాలా నేర్చుకున్నాం. ప్లస్ ఏం తినాలో ఏం తినకూడదు కూడా భగవద్గీతలో చెప్పేది, ఈ క్లాసులో చెప్పేది. ఫస్ట్ లో విన్నప్పుడు అనిపించింది పాసిబుల్ ఇదంతా అవుతుందా అనిపించింది, కానీ స్లోగా మేము నాన్ వెజ్ తినే ఫ్యామిలీ, స్లోగా నాన్ వెజ్ మానేసాం. తర్వాత ఈవెన్ టీ కాఫీలు కూడా మానేసాం. నేనైతే కంప్లీట్ గా మానేశాను. ప్లస్ సాత్విక ఆహారం ప్లస్ ప్యూర్ వెజిటేరియన్ తిన్నప్పటి నుంచి రియల్ చెప్పాలంటే స్టమక్ లో హాయిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదివరకుతో పోల్చుకుంటే. సో దేవుడి దయ వల్ల ఇట్లా నేర్చుకొని సాత్విక ఫుడ్ అలవాటు అయినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా నిద్ర పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అసలు కాన్ఫిడెంట్ గా కూడా ఉంది, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఏం ప్రాబ్లం రాదనుకో. వెరీ గుడ్. చూడండి ఎంత సాత్విక ఆహారంకు వచ్చారు, నాన్ వెజ్ బంద్ చేశారు. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఓకే భగవద్గీత చదవగానే నేను కూడా నాన్ వెజ్ బంద్ చేస్తాను అని బయట కూడా కూడదు. దానివల్ల వచ్చే లాభాలు అంతా ఎంత కాదు. సో మీరు నాన్ వెజ్ బంద్ చేశారు, ఇట్స్ వండర్ఫుల్. అలాగే మనము ఇస్కాన్ ప్రకారం ఉల్లిగడ్డ ఎల్లిపాయ కూడా తినము అని చెప్తాం, తినకూడదు అని చెప్తాం. కానీ బయట మరి ఎక్కడి నుంచి వచ్చిందో శాస్త్రం తెలియదు, కానీ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అది భగవంతుడికే తెలుసు, ఏ పురాణాలందో నాకు తెలియదు, నేను కొన్ని చదివాను. కానీ మీరు బంద్ చేశారా? ఒక ప్రశ్న ఉంది, బంద్ చేయన్నప్పుడు మీకు ధర్మపత్ని ఏమనింది, ఏమనింది? బంద్ చేద్దాం అన్నప్పుడు ఏమనింది? అసలు యాక్చువల్ గా అంటే మాకు తెలియదు అసలు ఆనియన్ గార్లిక్ లేకుండా అసలు కర్రీస్ వండొచ్చా. ఆనియన్ అసలు మేము ఇమాజిన్ చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. సో మేము మానేసాం. ఫస్ట్ ప్రపోజల్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ నుంచి వచ్చింది? నేను నా నుంచి వచ్చింది. ఏమంటే రిప్లై ఎట్లా ఉంది? ఫేస్ బ్లాంక్ అయిపోయిందా? అక్కడ నుంచి రెసిస్టెన్స్ వచ్చింది. ఇది కామన్. ఫస్ట్ అరే ఉల్లిగడ్డ ఎల్లిపాయ లేకుండా ఎలా వండుతాము కామన్. సో లెట్స్ ట్రై, ఒక 3 months చూద్దాం. చూసిన తర్వాత మనకి కన్విన్స్ చేసి చూసాం. ఒక 3 months పోయింది, 6 months పోయింది. స్లోగా అబ్జర్వేషన్ పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే పాజిటివ్ వచ్చింది. అంటే నేను ఎప్పుడు కూడా తినకూడదనే విన్నాను, బట్ పాజిటివ్ బయటికి కనబడడం అనేది నేను అక్కడ వినలేదు. ఏం పాజిటివ్ సార్? పాజిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అంటే ఈ కోపతాపాలు తగ్గినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి అని చెప్పొచ్చు, బట్ మోస్ట్లీ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే మా బాబా అలా చేసిన, లేకపోతే మా అమ్మాయి ఏదైనా అంటే చిన్న ఏదైనా ఉన్నా కానీ కోపం ఎక్కువ వచ్చేది కొంచెం ఇదివరకు. బట్ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ గా రిప్లై వెళ్తున్నాను. సో ఏమో అంటే నాకు డెఫినెట్ గా దానివల్ల ఇంత మ్యాజిక్ ఉంటుందని నాకు తెలియదు. ఐ ఫెల్ట్ రియలీ గుడ్. సో ఓవరాల్ గా ఫ్యామిలీ మొత్తం మానేసాం. నౌ వెరీ గుడ్, మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఏం డిఫరెన్స్ చూసారు ఆనియన్ గార్లిక్ బంద్ చేయడం వల్ల? యాక్చువల్లీ మా అబ్బాయి కొంచెం యాంగర్ ఇష్యూస్ వాటికి ఉంటుంది, కొంచెం కోపం ఎక్కువ. బట్ వి సీ సమ్ పాజిటివ్. కొంచెం ప్రశాంతంగా ఉండడం, కొంచెం
చాలా తేడా, అంటే కొంచెం సాత్విక ఆహారం తిన్నప్పటి నుంచి సో వాటి గట్ ఇష్యూస్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ అన్ని చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టు అనిపించింది. చూడండి, ఆనియన్ గార్లిక్ బంద్ చేసిన తర్వాత కొంచెం కోపం తగ్గింది, ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నా. ఇది ప్రమోషన్ కాదు, మీరు చేసి చూడండి. శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆనియన్ గార్లిక్ అనేది మాంసాహారం తింటే వచ్చే అంతటి పాపం కాదు. వాస్తవానికి చెప్పాలంటే మాంసాహారం తింటే పాపం, డైరెక్ట్ గా నరకం ఉంది, అది మనకు చాలా మందికి తెలిసిన విషయం. అయితే ఆనియన్ గార్లిక్ తింటే మాంసాహారము లాగా అంతటి పాపము కాదు, అలా కాదు. ఈ ఆనియన్ గార్లిక్ వల్ల మనకి రజోగుణం పెరుగుతుంది. మనకి శాస్త్రంలో 3 గుణాలు, సత్వ రజ తమో గుణాలు ఉంటాయి. ఈ రజోగుణం పెరగడం వలన మనిషిలో ఎన్నెన్నో కోరికలు పెరుగుతాయి. నాకు కోరికలు అంటే ఇక్కడ ధనము కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, ఇలా రకరకాల వాంఛలు పెరుగుతాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి మనిషి ఎక్కువగా అలసట చెందాలి వస్తుంది. అంటే కోరిక తీరాలంటే ఎక్కువ కష్టపడాలి కదా, శరీరాన్ని కష్టపెట్టాలి. నాకు నెలకు 20,000 జీతం ఉన్నప్పుడు ఒక కాంటెస్ట్ కారు కొనాలంటే సాధ్యమవుతుందా? మరి అలాంటి కోరికలు పెరిగినప్పుడు మనిషిని రెస్ట్లెస్ గా చేస్తాయి, ప్రశాంతత రాదు. అదే ఆనియన్ గార్లిక్ ఇలా చాలా చాలా ఆహార పదార్థాలు నిషేధించబడ్డాయి, ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో ఇది ఒక వండర్ఫుల్ న్యూ పాయింట్ ఫర్ మీ ఆల్సో. యాక్చువల్లీ ఆనియన్ గార్లిక్ తినకూడదు, రజోగుణం అనేది పెరుగుతుందని తెలుసు, కానీ మీరు చెప్పిన ప్రాక్టికల్ కోపం తగ్గింది అనడము, పిల్లల్లో కూడా తగ్గింది అనడం అనేది రియల్లీ గుడ్ పాయింట్ ఫర్ మీ అండ్ ఆడియన్స్ ఆల్సో. సో మనం సరదాగా ఇంకొక చిన్న రౌండ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో మీ డేట్ ఆఫ్ బర్త్, హస్బెండ్ అండ్ వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం భగవద్గీతలో స్వామి చిలక జోస్యం ఏం చెప్పారో చూస్తాను. సో వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? May 3rd, 1978. May 3rd, 1979. 1979. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 3.4 చిలక దోష్యం ప్రకారం కృష్ణుడు మీకేం చెప్తున్నాడో సరదాగా చూద్దాం. 3.4 ఎందు న కర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సో వండర్ఫుల్ శ్లోక. సో దీని అర్థం ఏంటో చూద్దాం. కేవలం కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలము నుండి బయటపడరు, అలాగే కేవలం సన్యాసము ద్వారా అతడు పూర్ణత్వము సాధించలేడు. చూడండి, ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే కొంతమంది ఈ కర్మ చేయడం వల్ల మళ్ళీ పుట్టాలి, చావాలి, నాకు అనవసరము, నేనే పని చేయను, కూర్చుంటాను అని అంటారు కొంతమంది సన్యాసం తీసుకుంటారు. మరి కృష్ణుడు ఏం చెప్తున్నారు? యాక్చువల్గా అర్జునుడు యుద్ధం చెయ్యను అని అన్నాడు. ఈ యుద్ధము చెయ్యను అనడం అనేది ఒక రకమైన సన్యాసత్వం లాంటిది. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నువ్వు సన్యాసం తీసుకున్నట్లు నీ కార్యం చేయకుండా కూర్చున్నంత మాత్రాన నువ్వు పర్ఫెక్ట్ అవుతావని అనుకుంటున్నావా? నో. కర్మ చేయకుండా నేను అలా కూర్చున్నంత మాత్రాన కర్మఫలం నుండి బయటపడలేవు. అలా అని చెప్పి సన్యాసం తీసుకున్నంత మాత్రాన నువ్వేం గొప్పవాడి కావు, మానవ జీవిత సంపూర్ణత్వాన్ని పొందలేవు. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంతరార్థంగా? నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని చెయ్యి, కర్మ చేయమని చెప్తున్నాడు. సన్యాసం తీసుకొని వదిలిపెట్టి పొల్లవని ఇక్కడ కృష్ణుడు చెప్పడం లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది అనుకుంటారు భగవద్గీత చదివితే అన్ని పనులు వదిలేసి వెళ్ళిపోతారు అనుకుంటారు. చక్కనైన శ్లోకం వచ్చింది, అన్ని పనులు వదిలేసి కూర్చోమని కృష్ణుడు చెప్పట్లే. సన్యాసి డ్రెస్ వేసుకొని కూర్చున్నా నీకేం పెద్ద లాభం రాదు అంటున్నాడు. నువ్వు సన్యాసం తీసుకోకపో, బట్ నీ యొక్క డ్యూటీ నువ్వు చెయ్యి, నీ కర్మని నువ్వు చెయ్యి అని కృష్ణుడు చెప్తున్నాడు. కర్మని త్యాగం చేయమని కృష్ణుడు ప్రోత్సహించడం లేదు. అంటే సన్యాసం అంటే కొంతమంది డ్రెస్ వేసుకుంటారు, అంత మాత్రాన సంపూర్ణత్వము పొందుతాము అని కాదు. సో అద్భుతమైన శ్లోకం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18th, 1986. సో ఇట్స్ రియల్లీ అమేజింగ్. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా భగవద్గీతలో శ్లోకం 3.4 వస్తుంది. అంటే మీరిద్దరు మనస్తత్వాలు చాలా దగ్గరగా సేమ్ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఏదో 1% డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఇట్ కెనాట్ బి 100%. బట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం శ్లోకం మాత్రం సేమ్ వస్తుంది. సో ఇంకో రెండో శ్లోకం వర్షాన్ని తీసుకుందాం. వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? April 26, 2011. సో యాజ్ పర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ శ్లోక ఈస్ 1.6. సో ఇది ఇందులో భగవద్గీతలో మొదటి అధ్యాయం ఇది. యాక్చువల్ గా ఆ యుద్ధంలో ఎవరెవరు ఉన్నారు? పరాక్రమవంతుడైన యుధామన్యుడు, ఉత్తమౌజుడు, సుభద్ర తనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. ఈ వీరులందరూ మహారథులు అని ఇక్కడ చెబుతున్నారు. సో ఇక్కడ డైరెక్ట్ గా తత్వము లేకపోయినప్పటికీ భగవద్గీత ఆరంభంలో ఒక శ్లోకం వచ్చింది. ఓకే, సో ఇంకొకటి లాస్ట్ రౌండ్, ఇది అసలైన చిలక జోష్యం అనమాట. ఓకే, అది డేట్ ఆఫ్ బర్త్. కీప్ ఇన్ దిస్ ఎనీ పాయింట్. ఓకే, చూద్దాం కృష్ణుడు మీకేం చెప్తున్నారు. రామచిలక ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం. కృష్ణ చిలక ఇది. ఓకే, సో లెఫ్ట్ తీసుకుంటాము. ఐ విల్ టేక్ యాజ్ 9.31.
ఇట్స్ ఎ బ్యూటిఫుల్ చాప్టర్. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతే. వండర్ఫుల్ బ్యూటిఫుల్ శ్లోక. అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఓ కుంతిపుత్ర, నా భక్తుడు ఏనాడు నశించడని ధైర్యముగా ప్రకటించు. కృష్ణుడు చెప్తారు, అర్జున, నా భక్తుడు ఎప్పటికీ నశించడు అని చెబుతూ ఈ విషయాన్ని నా తరపున నువ్వు చెప్పు అంటారు. ఇది స్పెషల్ పాయింట్ అని. మరి అర్జునుణ్ణి చెప్పమని ఎందుకంటున్నాడు? కృష్ణుడే చెప్పొచ్చు కదా. కౌంతేయ ప్రతిజానీహి. ఎందుకంటే కృష్ణుడు దేవాదిదేవుడు, స్వరాట్, స్వతంత్రుడు. తను ఒక మాట ఇస్తే తను తప్పనైనా తప్పొచ్చు. కాబట్టి నేను మాట ఇస్తే తప్పుతానేమో. కాబట్టి అర్జున నువ్వు అంటే భక్తుడు మాట ఇస్తే భగవంతుడు మాట తప్పడు. అది సీక్రెట్ అన్నమాట. అంటే అర్జునుడిని మాట ఇవ్వమంటున్నాడు. కాబట్టి నా యొక్క భక్తుడు ఎప్పటికీ నశించడు. ఒక్కసారి మీరు కృష్ణుడికి శరణాగతి పొంది చూడండి, కృష్ణుడు చూసుకుంటాడు. నా భక్తుడు నశించడు, నేను కాపాడుకుంటూ ఉంటాను అని చెప్తాడనమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీనికి సంబంధించినవి ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం చర్చించవచ్చు, కానీ ఇక్కడ టైం సరిపోదు కాబట్టి ఇంతవరకు మనం ఇక్కడ విందాం. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి, గుడికి ఎందుకు వెళుతున్నామో కూడా తెలియకుండా గుడికి వెళ్ళే భక్తి కంటే మన శాస్త్రంలో ఏముంది, మనకు ఏమి లాభం జరుగుతుంది, ఏమి లాభం జరగాలి, మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళతాము, మధ్యలో ఇదంతా ఎందుకు జరుగుతుంది, మనం ఈ శరీరములమా ఆత్మలమా, ఎందుకు నేను కోరుకోకుండా కష్టాలు వస్తున్నాయి, ఎందుకు సుఖాలు వస్తున్నాయి, ఎందుకు చావాలి, ఎందుకు పుట్టాలి, ఎందుకు ముసలివాడం అవ్వాలి, ఎందుకు మధ్యలో నాకు ఇష్టం లేకుండా రోగాలు వస్తున్నాయి, వీటికి కారణమేమిటి, వీటి నుండి తప్పించుకోలేమా? ఇలాంటి వందల వేల ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల కోసం సమాధానం కోసం ప్రయత్నించండి. మీ దగ్గరలో ఉన్న ఇస్కాన్ సెంటర్కి వెళ్ళండి. ఒక్కసారి ఈ భగవద్గీత వినడము, చదవడము, ఇవన్నీ సేవ చేస్తూ ప్రయత్నం చేయండి. మేము చేసేది అడ్వర్టైజ్ అనుకుంటే మీరు చేసి పరిశీలించి టెస్ట్ చేసి మీరు కామెంట్స్ లో పెట్టండి ఇది ఫెయిల్ అని చెప్పి. మీరు ఒక గురువుని ప్రశ్నించండి, గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మీ జీవితంలో ఆనందము, శాంతి ఖచ్చితంగా వస్తుంది. నేను కృష్ణుడి తరపున గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మీరు చక్కగా హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కనీసం జపం చేస్తూ, యథాశక్తిగా సేవ చేస్తూ, నిత్యం శ్రవణం చేయండి. ప్రతిరోజు కొద్దిసేపు వినండి, చదవండి. మీ జీవితంలో 100% మార్పు రాకపోతే మీకు వివరాలు, నా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అందులో ఇవ్వబడతాయి. మెసేజ్ పెట్టండి, నేను మీకు ఫోన్ చేస్తాను. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు రవీందర్ గారు అండ్ టోటల్ ఫ్యామిలీ. సో ఇలాంటి ఫ్యామిలీతో ఈరోజు మనం చక్కగా చర్చించాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, హరే కృష్ణ.